హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అనేది న్యూస్లో ఉందండి. సో మొట్టమొదటి అని వచ్చినప్పుడు కంపల్సరీగా మనం నోట్ చేసుకోవాలి. సో ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్, దాని పేరు హెవెన్-1. స్పేస్ స్టేషన్ పేరు హెవెన్-1. సో దీనిని వాస్ట్ స్పేస్ అనే సంస్థ రూపొందిస్తుంది. సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, సంస్థ పేరు వాస్ట్ స్పేస్ అనే సంస్థ రూపొందిస్తుంది. ఆ స్పేస్ స్టేషన్ పేరు హెవెన్-1. సో ఇది 2027 నాటికి అంతరిక్షంలో ప్రయోగించబడుతుంది. ఏ ఇయర్లో ప్రయోగించబడుతుంది? హెవెన్-1 అనే ప్రైవేట్ స్పేస్ స్టేషను 2027 నాటికి. సో దేని ద్వారా అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. ఓకే, స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027 నాటికి అంతరిక్షంలోకి ప్రయోగించబడుతుంది ఈ హెవెన్-1 స్పేస్ స్టేషన్. అలాగే ఇంకొంచెం మనం స్టాటిక్ జీకే చూస్తే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి తక్కువ కక్షలో సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న అతిపెద్ద మానవ నిర్మిత శాస్త్రీయ పరిశోధనశాల. సో భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ISS, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉందండి. సో అది అతిపెద్ద మానవ నిర్మిత శాస్త్రీయ పరిశోధనశాల. 1998లో ప్రారంభమైన ఈ కేంద్రం, ఇది ISS కేంద్రం, అమెరికా, రష్యా, యూరప్, జపాన్, కెనడా సహకారంతో 2000 నుండి నిరంతరం వ్యోమగాములకు నివాసం ఉంది. ఈ ISS గురించి అని చెప్పింది. ఈ ISS 1998లో ప్రారంభమైంది. ఇది 2000 నుంచి నిరంతరం వ్యోమగాములకు నివాసం ఉంటుంది. అంటే అంతరిక్షంలో ఒక స్పేస్ స్టేషన్ ఉందండి. అక్కడికి వెళ్ళి ఈ వ్యోమగాములు అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ రీసెర్చ్ చేసే స్పేస్ స్టేషన్ని 1995లో ప్రారంభమైంది. దీనికి అనుబంధంగా ఉన్న దేశాలు, ప్రపంచ దేశాలు ఏంటంటే అమెరికా, రష్యా, యూరోప్, జపాన్ అండ్ కెనడా. గుర్తుపెట్టుకోండి, ఇండియా దీంట్లో భాగస్వామి కాదు. దేంట్లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత్ అనేది భాగస్వామి కాదు. ఈ అంతరిక్ష కేంద్రం ఎప్పుడు ప్రారంభించారు అంటే 1998లో ప్రారంభించారు. మరి అయితే ఇండియా సొంతంగా, గుర్తుపెట్టుకోండి, ఇండియా సొంతంగా ISS తరహాలోనే, ఈ పాయింట్ అండి లాస్ట్ పాయింట్, ఇండియా సొంతంగా ISS తరహాలోనే 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్. సో ఇండియా సొంతంగా ISS తరహాలోనే 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అట్లాగే ఫస్ట్ నేషనల్ స్పేస్ డే మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే 2024 ఆగస్ట్ 23. నేషనల్ స్పేస్ డే 2024 ఆగస్ట్ 23 మనం సెలబ్రేట్ చేసుకున్నాము. దీని థీమ్ ఏంటి అనేది కూడా నీకు కంపల్సరీగా ఇంపార్టెంట్ అండి. థీమ్ గుర్తుపెట్టుకోండి. సో థీమ్ చూద్దాం ఇప్పుడు మనం. సో ఆర్యభట్ట టు గగన్యాన్, యాన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. సో థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2025 యొక్క థీము ఆర్యభట్ట టు గగన్యాన్, యాన్షియంట్ విజ్డమ్ టు ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. సో ఇది మనకి ఫస్ట్ న్యూస్ అండి. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఫస్ట్ న్యూస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అని మాట్లాడాం. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ ప్రైవేట్ది, దాని పేరు హెవెన్-1. సో దీన్ని రూపొందిస్తున్న సంస్థ వాస్ట్ స్పేస్. ఇది ఎప్పటికీ ప్రయోగించబడుతుందంటే 2027 నాటికి ప్రయోగించబడుతుంది. ఏ రాకెట్ ద్వారా అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఆ తర్వాత మనం నేర్చుకుంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గురించి తెలుసుకున్నాం. అది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో అతిపెద్ద మానవ నిర్మిత శాస్త్రీయ పరిశోధనశాల ఈ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని తెలుసుకున్నాం. ఈ యొక్క ISSలో భాగస్వామ్య దేశాలు అమెరికా, రష్యా, యూరప్, జపాన్ అండ్ కెనడా. ఇండియా అనేది ISSలో భాగస్వామ్య దేశంగా లేదు. ఇది ఎప్పటి నుంచి పనిచేస్తుందంటే 2000 సంవత్సరం నుండి ఇది వ్యోమగాములకు నివాసంగా ఉంది. ఆ తర్వాత మరి ఇండియా
ఈ తరహా ఐఎస్ఎస్ తరహా స్పేస్ స్టేషన్ని ఎప్పుడు నెలకొల్పుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2035 నాటికి భారతీయ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత మరి ఇంకొక పాయింట్, ఫస్ట్ నేషనల్ స్పేస్ డే 2024 ఆగస్టు 23 సెలబ్రేట్ చేసుకున్నాం. అట్లాగే 2025 థీమ్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి ఫస్ట్ న్యూస్ ఉన్నాయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సో నెక్స్ట్ న్యూస్ అండి, పిఎం ఈ డ్రైవ్ పథకం. సో మనకి నెక్స్ట్ న్యూస్ పిఎం ఈ డ్రైవ్ పథకం. సో ముందుగా మనం కేంద్ర ప్రభుత్వం 10,900 కోట్ల వ్యయంతో పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్లో ఈ అంటే ఎలక్ట్రానిక్, డి అంటే డ్రైవ్, ఆర్ అంటే రెవల్యూషను, ఇన్నోవేటివ్, ఐ అంటే వి అంటే వెహికల్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వర్డ్ కూడా అడగొచ్చు, చెప్పలేం. సో క్వశ్చను, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్లో వాట్ ఈజ్ ఈ అనొచ్చు. ఆప్షన్స్ ఎనర్జీ అంటాడు, ఎలక్ట్రిక్ అంటాడు, ఏదో ఆప్షన్స్ ఇస్తాడు. కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రిక్ అవుతుంది. సో ఈ పథకాన్ని ఏదైతే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ని 2024 అక్టోబర్లో అమల్లోకి వచ్చిందండి. 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మరియు ఇది 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. సో ఈ సంవత్సరం 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది ఈ పిఎం ఈ డ్రైవ్ పథకం. ఓకేనా. సో ఈ పథకం ద్వారా 2026 ఫిబ్రవరి నాటికి అందిన సమాచారం ప్రకారం ఈ పథకం కింద ఇప్పటి వరకు 22.12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించబడ్డాయి. ఎలక్ట్రిక్ వాహనాలని ఎన్ని విక్రయించారంటే 22.12 ల్యాక్స్. సో దీనికి బడ్జెట్ కేటాయింపు ఏం జరిగింది మనకి అంటే, బడ్జెట్ 2026-27 ఈ పథకానికి 1,500 కోట్లు కేటాయించారు బడ్జెట్. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్, ఈ అంబులెన్స్ మరియు ఈ ట్రక్కుల కొనుగోలుపై సబ్సిడీ అందిస్తున్నారు. మనం 2 వీలర్ కొనుక్కోవాలన్నా సబ్సిడీ ఉంటుంది, 3 వీలర్ కొనుక్కోవాలన్నా సబ్సిడీ, ఈ అంబులెన్సెస్, ఈ ట్రక్కులు ఏదైనా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఈ పథకం ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు. ఆ పథకం పేరు ఏంటంటే పిఎం ఈ డ్రైవ్ పథకం. ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? పిఎం ఈ డ్రైవ్ పథకం అనేది 2024 ఆగస్టు 1 నుండి అమల్లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఎప్పటి వరకు అమలు అవుతుందంటే 2026 మార్చి 31 వరకు అమలు అవుతుంది. సో ఇదండి న్యూస్. ఇది సెకండ్ న్యూస్గా మనం గుర్తుపెట్టుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్, భారత్ ట్యాక్సీ ప్రారంభం. ఇది ఒక న్యూస్ మనకి ఉందండి. సో భారత పౌరులకు రవాణా భారాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్రం స్వయంగా భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. సో భారత ట్యాక్సీ అనేది కేంద్రం తీసుకొచ్చిందండి ఇది. సో దేనికంటే భారత పౌరులకు రవాణా భారాన్ని తగ్గించేది. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తొలుత ఢిల్లీ మరియు గుజరాత్లో భారత ట్యాక్సీ పథకాన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడంటే తొలుత ఢిల్లీ అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో భారత ట్యాక్సీ పథకాన్ని ప్రారంభించారు. సాధారణ ట్యాక్సీతో పోలిస్తే భారత ట్యాక్సీ ధరలు చాలా తక్కువగా ఉంటున్నాయి. సో భారత ట్యాక్సీలో డ్రైవర్కు 5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ ఆరోగ్య బీమా వంటివి కూడా కేంద్రం కల్పించనుంది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. భారత ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ప్రమాద బీమాని కల్పిస్తుంది అని అడుగుతారు. 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh అనే ఆప్షన్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సరు 5 lakhs వరకు ప్రమాద బీమాని ఈ భారత ట్యాక్సీ డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వము కల్పిస్తుంది. దాంతోపాటుగా మొదటి 4 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీ 30 రూపాయలుగా నిర్ణయించడం జరుగుతుంది ఈ భారత ట్యాక్సీలో. ఓకే అండి. సో మనం నెక్స్ట్ న్యూస్ చూద్దాం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 64వ సెషన్. సో ఈ న్యూస్ ఉందండి. నెక్స్ట్ మనకి, సో ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ ఎక్కడ జరిగింది అంటే ఫిబ్రవరి 2026 న్యూయార్క్లో జరుగుతున్న సామాజిక ఆర్థిక కమిషన్ 64వ సమావేశం భారతదేశం చురుగ్గా పాల్గొంటుంది. సో ఈ కమిషన్లో భారతదేశం పాల్గొంటుంది.
సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాజిక మార్పులను ఎలా తీసుకురావచ్చో భారత్ ఈ వేదికపై ప్రపంచ దేశాలకు వివరిస్తుంది. సో మన భారతదేశం యొక్క ప్రతినిధులు ప్రపంచ దేశాలకు సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన మరియు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సామాజిక మార్పులు, సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు అనే దానిపైన వీళ్ళు వివరిస్తారు. ఎక్కడ వివరిస్తారు? ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 64వ సమావేశంలో. ఇది ఎక్కడ జరుగుతుంది? ఫిబ్రవరి 2026 న్యూయార్క్లో జరుగుతున్నది. దీని యొక్క థీమ్, ఈ యొక్క ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 64 సెషన్ థీము మనకి ఇంగ్లీష్లో ఉందండి, తెలుగులో ఉందండి. సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని నేర్చుకోండి. సో థీమ్ ఏంటంటే నేను తెలుగులో చెప్తున్నాను. థీము 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం విద్య మరియు ఆరోగ్యం ద్వారా సామాజిక అభివృద్ధిని పెంపొందించడం. ఓకేనండి. సో మళ్ళీ ఒకసారి చూడండి. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం విద్య మరియు ఆరోగ్యం ద్వారా సామాజిక అభివృద్ధిని పెంపొందించడం. ఇది మనకి థీము. ఏం థీమ్ అంటే ఐక్యరాజ్య సమితి సామాజిక అభివృద్ధి కమిషన్ 64వ సెషన్ యొక్క థీమ్ అండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం మనం. సో నెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన మేజర్ పోర్ట్. సో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన మేజర్ పోర్ట్ ఏదని అడుగుతున్నారు ఇక్కడ. సో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ పక్వాడా అవార్డుల ప్రధానోత్సవంలో గుర్తుపెట్టుకుని స్వచ్ఛతా పక్వాడా అవార్డ్స్. స్వచ్ఛతా పక్వాడా అవార్డుల ప్రధానోత్సవంలో పారాదీప్ పోర్ట్, గుర్తుపెట్టుకోవాలి, పారాదీప్ పోర్ట్ అథారిటీ 25-26 సంవత్సరానికి గాను దేశంలో అత్యంత స్వచ్ఛమైన మేజర్ పోర్టుగా గుర్తింపు పొందింది. సో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన మేజర్ పోర్ట్ ఏంటంటే పారాదీప్ పోర్ట్ అథారిటీ. పారాదీప్ పోర్ట్ అథారిటీ ఏ రాష్ట్రంలో ఉందండి? సో ఒడిశా రాష్ట్రంలో ఉంది. గుర్తుపెట్టుకుని ఒడిశా రాష్ట్రంలో పారాదీప్ పోర్ట్ అనేది ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ అండి. ఈ పురస్కారాన్ని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ చేతుల మీదుగా పారాదీప్ పోర్ట్ చైర్మన్ పిఎల్ హరనాథ్ అందుకున్నారు. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి ఎవరు? సర్బానంద్ సోనోవాల్. ఆయన చేతుల మీదుగా పారాదీప్ పోర్ట్ చైర్మన్ పిఎల్ హరనాథ్ గారు ఈ అవార్డుని లేదా పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్ పారాదీప్ పోర్ట్ తర్వాత స్థానంలో పిఓ చిదంబర్నార్ పోర్ట్ అథారిటీ జాయింట్ అవార్డును పొందింది. సో దాని తర్వాత అవార్డు పొందింది చిదంబర్నాథ్ పోర్ట్. ఇది ఎక్కడ ఉందంటే టుటికోరియన్లో ఉంది. నెక్స్ట్ కొంచెం స్టాటిక్ చూద్దామండి. 2024లో విశాఖపట్నం పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. సో దీనికి మనకి 2026 న్యూస్ ఇప్పుడు చెప్పింది. 2024లో అయితే విశాఖపట్నం పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పారాదీప్ పోర్ట్ అథారిటీ ఏక్ పేడ్ మాకే నామ్ 2.0 ప్రచారంలో భాగంగా 40,000 మొక్కలు నాటడం ముఖ్యమైన అంశం. సో ఆ పోర్టులో 40,000 మొక్కలను నాటడం జరిగింది. అట్లాగే దేశవ్యాప్తంగా గుర్తించబడిన మేజర్ పోర్టుల సంఖ్య 13, వాటిలో అత్యధికంగా తమిళనాడులో కలవు. సో మేజర్ పోర్టులు ఎక్కడున్నాయంట? తమిళనాడులో ఉన్నాయి. సో అట్లాగే ఎక్కువ మేజర్ పోర్టులు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 13 మేజర్ పోర్టులు గుర్తించారు. సో దాంతోపాటు కొంచెం స్టాటిక్ చూద్దామండి. ఇండియన్ టోటల్ కోస్టల్ లైన్, తీరరేఖ, ఇండియన్కి తీరరేఖ ఉంటుంది కదా. సో అది చూడండి ఇక్కడ ఇచ్చాము. 11,098.8 కిలోమీటర్స్. 11,098.8 కిలోమీటర్స్. సో లాంగెస్ట్ అండ్ స్మాలెస్ట్ కోస్టల్ లైన్స్. సో లాంగెస్ట్ కోస్టల్ లైన్ మనకి గుజరాత్లో ఉంటుంది. ఓకే, గుజరాత్లో లాంగెస్ట్ కోస్టల్ లైను అండ్ తీరరేఖ. అలాగే గోవా అనేది నీకు స్మాలెస్ట్ కోస్టల్ లైన్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ది మనకి సో ఇంకొంచెం స్టాటిక్ చూద్దాం. ఇక్కడ 2025 సంవత్సరంలో పారాదీప్ పోర్టుతో పాటు వివో చిదంబర్నార్ పోర్ట్ తమిళనాడు మరియు దీన్ దయాల్ పోర్ట్ కాండ్లా గ్రీన్ హైడ్రోజన్ హబ్గా గుర్తించబడ్డాయి. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు జవహర్లాల్ నెహ్రూ కాగా అత్యంత లోతైన పోర్టు విశాఖపట్నం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో దేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్ట్
జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు ముంబై కాగా అత్యంత లోతైన పోర్టు విశాఖపట్నం. ఓకేనండి. సో మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ AI-4 ఏపీ పోలీస్ ప్రాజెక్ట్. ఓకేనా. క్వశ్చను AI-4 ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారు. AI-4 అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఏంటిది ఈ AI-4 అంటే పోలీసింగ్లో AI వినియోగాన్ని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా AI-4 ఏపీ పోలీస్ పేరిట రాష్ట్రంలోని చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మక ప్రాజెక్టుల అమలును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటి? AI-4 లక్ష్యం ఏంటంటే ఫిర్యాదుల సేకరణ, వాటి పరిష్కారం, డిజిటల్ సాక్ష్యాల విశ్లేషణ, ఆధార్ సహిత దర్యాప్తు, సామాజిక మాధ్యమాల నిఘా. సో ఇది మనకి AI-4 ఏపీ పోలీస్ ప్రాజెక్టు. సో మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే AI-4 ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి చెందింది అని అడగచ్చు. సో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ న్యూస్ చూద్దాం. ఫీల్డ్ 2.0ను ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి. సో ఫీల్డ్ 2.0 అనేది ఇక్కడ ఒకటి ఉందండి. సో AI-4 అనేది ఏపీకి సంబంధించింది, ఫీల్డ్ 2.4 అనేది తెలంగాణకు సంబంధించిందండి. సో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ ICCC ఆడిటోరియంలో ఫీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఫీల్డ్ 2.0 లక్ష్యం ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి. లక్ష్యము రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటం. అది గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు ప్రోత్సహించడం ఈ ఫీల్డ్ 2.0 యొక్క ముఖ్య లక్ష్యం. అట్లాగే ఇక్కడ మనం స్టాటిక్ చూస్తే NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2023 ప్రకారం దేశంలో అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రాలు మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా కర్ణాటక అండ్ తెలంగాణ. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక అండ్ తెలంగాణలో అత్యధికంగా సైబర్ నేరాలు నమోదవుతున్నాయి. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నెక్స్ట్ మనం చూస్తే నేషనల్ సైబర్ క్రైమ్స్ కంట్రోలింగ్ ప్రోగ్రామ్ బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక మందానా ఉన్నారండి. సో నేషనల్ సైబర్ క్రైమ్స్ కంట్రోలింగ్ ప్రోగ్రామ్. సో సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్కి మనకి బ్రాండ్ అంబాసిడర్గా రష్మిక మందానా ఉన్నారు. నెక్స్ట్ మనకి ఇంకో స్టాటిక్ అండి. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం 2015 జూలై 1. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది 2015 జూలై 1. మళ్ళీ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ న్యూస్ స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగు. సో ఇది న్యూస్లో ఉందండి. స్వయం బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించాలనే లక్ష్యంతో స్వయం అనే పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖరారు చేశారు. గుర్తుపెట్టుకోవాలండి. ఈ స్వయం అనేది బ్రాండ్. ఇది ఏంటంటే డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు జాతీయ అంతర్జాతీయ బ్రాండింగ్ కల్పించాలనే లక్ష్యంతో స్వయం అనే పేరును ఏపీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఖరారు చేశారు. దేశవ్యాప్తంగా మహిళల యొక్క సంక్షేమానికై 1982-83లో డ్వాక్రా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ పథకాన్ని తొలుత 50 జిల్లాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించగా 1994-95 నాటికి దేశంలో అన్ని జిల్లాల్లో అమలు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎవరు అమలు చేశారు ఈ డ్వాక్రా అనే పథకాన్ని అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు అమలు చేయడం జరిగింది. సో మొదటిలో 50 డిస్ట్రిక్ట్స్లోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత దేశంలో గ్రామీణ జనాభా అధికంగా మరియు అల్పంగా ఉండే రాష్ట్రాలు, గ్రామీణ జనాభా అధికంగా ఉండే ఉత్తరప్రదేశ్, అల్పంగా ఉండే రాష్ట్రము సిక్కిం. ఎవరు? గ్రామీణ జనాభా. అలాగే మన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పనిచేస్తున్నారు. ఇవ్వండి. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఇక్కడికి స్టాటిక్ అండి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం
2011. ఇంకా నెక్స్ట్ న్యూస్, భారత్ టాంజానియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ. భారత్ అండ్ టాంజానియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ, ఇక్కడ ఒక న్యూస్ ఉందండి. ఇక్కడ ఏంటి ఈ న్యూస్ అంటే 2026 ఫిబ్రవరిలో టాంజానియాలోని జాంజిబర్ వేదికగా భారత్ టాంజానియాల మధ్య 4వ జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. సో దేని గురించి అంటే డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ ఎవరెవరికి మధ్య, భారత్ టాంజానియాకి మధ్య. ఎక్కడ జరిగిందంటే టాంజానియాలోని జాంజిబార్, గుర్తుపెట్టుకోవాలండి, జాంజిబార్లో జరిగింది. ఏంటి ఇక్కడ, సో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం కోసం నిర్దేశించుకున్న 5 ఏళ్ల రోడ్ మ్యాప్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. సో దీని ఎజెండా ఏంటంటే రక్షణ సహకారం, భారత్కి టాంజానియాకి మధ్య రక్షణ సహకారం. సో ఈ సమావేశంలో ముఖ్యాంశాలు ఏంటంటే నైపుణ్యాభివృద్ధి, సైనిక శిక్షణ, మ్యారిటైమ్ సెక్యూరిటీ మరియు రక్షణ పరిశ్రమల మధ్య సహకారంపై ఇరు దేశాలు సుదీర్ఘంగా చర్చించుకున్నాయి. సో మనకి క్వశ్చను, భారత్ టాంజానియా డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగిందని అడుగుతారండి. జాంజిబార్లో జరిగింది. ఎప్పుడు? 2026 ఫిబ్రవరిలో జరిగింది. ఓకేనండి. దీని యొక్క లక్ష్యం ఏంటంటే రక్షణ సహకారం కోసం నిర్దేశించుకున్న 5 ఏళ్ల రోడ్ మ్యాప్లో భాగంగా ఈ సమావేశం జరిగింది. సో ఇదండి ఈ వీడియోలో ఫిబ్రవరికి సంబంధించిన కొన్ని వీడియోస్ మనం చూడటం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.